హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం మనం చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. నేను మిమ్మల్ని ఆశీర్వదించి నిశ్చయముగా విస్తరింపజేసేదను. దేవుడి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని మన అందరము చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగరుడ, నిత్య నివాసి నీకు వందనాలయ్యా. అయ్యా, ఏ పాటి వారము అయినా తండ్రి, ఎట్టి వారం ప్రభు, ఎట్టి వారం అయ్యా, సజీవ లెక్కలోంచి నీ కోటాను స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఈరోజు ఇది వాగ్దానము ఎవరి జీవితంలో అయితే అవసరమో నాకు అయితే తెలియదు, కానీ సమస్తము నేను తండ్రి, నేను ప్రభు ఎరిగి ఉన్న సర్వాధికారి, సర్వంతరయ్యాను, సర్వ సృష్టికర్తవు నువ్వే ప్రభు. అయ్యా, నేనైతే ఎంతమంది అయితే ప్రభు అనారోగ్యంతో నేను తండ్రి హాస్పిటల్లో ఉన్నారో, ఐసీయూలో ఉన్నారో, నేను తండ్రి ఆపరేషన్ చేసుకొని భయపడుతూ ఉన్నారో అయ్యా, వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచు యెహోవా నేనే అన్నారు ప్రభు. అయ్యా, మీ గాయపడిన హస్తం ఎవరు మీరు ఉంచి నేను స్వస్థత ఇచ్చేయండి అయ్యా. మరి ముఖ్యంగా ప్రభు, ఎంతమంది అయితే ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నారో నేను తండ్రి, ఉద్యోగాలు లేక నేను తండ్రి ప్రభు, నేను తండ్రి ఎంతోమంది బాధపడుతున్నారు ఉద్యోగాలు, నేను తండ్రి వారు చదువుకున్న తండ్రి, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అయ్యా, ప్రైవేట్ అయితే ప్రైవేట్ ఉద్యోగాలు దయచేయండి అయ్యా. వ్యాపారస్తులు జ్ఞాపకం చూసుకోండి, వారి వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నువ్వు ఏది నేను తండ్రి ప్రభు కొదవ లేదన్న ప్రభు, యెహోవాను ఆశ్రయించే వారికి ఏది తక్కువ కాదని ఉన్నాను ప్రభు. అయ్యా, మా ప్రార్థన ఆలకించండి అయ్యా. ఎంతోమంది నేను తండ్రి ప్రభు, నేను తండ్రి అయ్యా, ఈ దినం చూడలేక నేను తండ్రి మరణపడకల మీద మరణించి ఉన్నప్పుడు ప్రభు, ఏ పాటి వారం అయ్యా నేను తండ్రి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు కొట్టిన స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయ్యా, ఈ వాగ్దానం ఎవరికైతే అవసరమో నాకైతే తెలియదు కానీ ప్రభు, అయ్యా ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చమని నేను తండ్రి, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభు. నేను తండ్రి నాకు మొరపెట్టిన నీకు ఉత్తరం ఇచ్చేదని నేను తండ్రి ప్రభు, నీ గూఢమైన సంగతులు గ్రహించలేని సాయంత్రం నీకు నేను తెలియజేసేదని నేను తండ్రి 20:33 అన్న ప్రభు. నేను తండ్రి అయ్యా, నేను తండ్రి ప్రభు, అయ్యా ప్రతి ఒక్క అవసరము తీర్చండి. నేను క్రీస్తు మహిమలో ప్రతి ఒక్క అవసరం మీకు తీర్చబడిన కాక అన్నట్టు ప్రభు. నేను తండ్రి ప్రభు, ప్రతి ఒక్క అవసరతను తీర్చమని నేను తండ్రి అయ్యా. నేను తండ్రి ఇప్పటి వరకు నేను తండ్రి ప్రభు, నేను తండ్రి ఎంతమంది అయితే నేను తండ్రి ఈ ప్రార్థన విన్నారో, ఎంతమంది ఇప్పుడు నీ వీడియో చూసి నేను తండ్రి బలపరచబడ్డారో నాకైతే తెలియదు, కానీ నా ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కొంతమంది కొన్ని కామెంట్లు పెడుతున్నారు, కొంతమంది పెట్టట్లేదు నేను తండ్రి. అయినా ప్రభు, నేను తండ్రి వారి అప్పుల్లో కానీ నేను తండ్రి వాళ్ళ శ్రమల్లో కానీ వాళ్ళ ఆదరణలో కానీ ప్రభు ఆదరించండి. వారిని ఆదలుగా ఉన్న వారిని విడవనన్నా ప్రభు. నేను తండ్రి అయ్యా, విధవరాల పక్షం నిలబడతానన్న ప్రభు, అనాథ పిల్లల పక్షం నిలబడతానన్న ప్రభు. అయ్యా, ఒంటరి వారిని కాదన్న ప్రభు, ఒంటరి వారిగా నేను తండ్రి ప్రభు, ఆ రోజు నేను తండ్రి షడ్రక్ మెషక్ అభిజ్ఞకులు నేను తండ్రి ప్రభు, 3 అగ్నిలో 4 వారిగా మీరు నిలబడ్డారు ప్రభు. అయ్యా, నేను తండ్రి అలాగే నేను ఎంతమంది ఒంటరితనంలో బాధపడుతున్నారు నేను తండ్రి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను తండ్రి ఆ ఒంటరితనాన్ని తీసివేసి నేను మీరు ఆదరణ వారికి కలిగించండి నేను తండ్రి అయ్యా. నేను తండ్రి మీ శక్తిని బలమును నింపండి, ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. వారు చేస్తున్న ప్రతి ఒక్క చేతి పనులు వృత్తి అయితే ఏ పని అయితే కూలి అయితే ఉద్యోగం వ్యాపారం అయితే వేరే దేశాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి చుట్టూ కూడా అగ్నికంచన వేయండి అయ్యా. దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభు, సఖ్యతను దయచేయండి, సమాధానాన్ని దయచేయండి అయ్యా. నేను తండ్రి ఈ పెరిగిపోతున్న భారం నేను ప్రతి ఒక్క సామాన్య మీద పడుతున్న పని ప్రభు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి వరకు నేను ప్రభు, నేను పెరిగిన నేను పెట్రోల్ ధరలే కానీ అయ్యా, నేను ప్రభు డీజిల్ ధరలే కానీ అయితే జిఎస్టీ ఇలాంటివన్నీ ఎన్నో నేను సామాన్యుడికి పడుతున్నాయి ప్రభు. ఆయా సామాన్యుడు కట్టలేడు ప్రభు, సామాన్యుడు బతకలేడు ప్రభు. మధ్యతరగతి వారు సరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను తండ్రి అయ్యా, నేను తండ్రి ప్రభు, మమ్మల్ని పాలిస్తున్నాను అయితే మా రాజ్యాధికారులను నేను తండ్రి దేశాధికారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక చక్కటి జ్ఞానాన్ని దయచేసి నేను ఎలా పరిపాలించాలో నేను తండ్రి ప్రజలకు మేలుకరంగా వారిని నిలబెట్టమని, వారిని దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాను అయ్యా. వారికి మంచి చక్కటి జ్ఞానాన్ని దయచేయండి, వివేకం దయచేయండి, వివేచన దయచేయండి, ఆలోచనతో కలిగిన నేను తండ్రి, నేను ప్రభు, నేను తండ్రి వారు నేను తండ్రి పరిపాలించుటకు నేను తండ్రి మా దేశం చుట్టూ అగ్ని కంచె వేయండి. సైనికులు నేను తండ్రి, నేను ప్రభు, నేను తండ్రి అన్న ప్రభు, పగల 8 దెబ్బలైనా రాత్రి 8 దెబ్బలైనా నీకు తగలదని నేను తండ్రి కీర్తనలో అయితే నువ్వు అన్న మాట ప్రభు ఎత్తుపడుతున్నాను ప్రభు. సైనికులు అయితే అక్కడ రాత్రి పగలు కాపలా కాస్తున్నారు ప్రభు. అయ్యా, వారి చుట్టూ అగ్ని కంచె వేయండి అయ్యా. ఇచ్చిన కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.